హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ టీడీపీ గోబెల్స్ ప్రచారం చంద్రబాబు పాలన అనుభవం ఇవన్నీ గతంలో మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పుకు రెడీ అవుతున్న తరుణంలో మరొకసారి ఒక సంచలన ఆడియో ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినాల్సిన అవసరం ఉంది అదేంటంటే సంక్షేమ పథకాలన్నింటినీ పక్కన పెట్టి అమరావతి నిర్మాణమే నా ప్రథమ లక్ష్యం ప్రథమ కర్తవ్యం అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు వాయిస్ ఒకటి ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది ఇప్పటిదాకా అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి 3 రాజధానుల పేరుతో అధికారిక వికేంద్రీకరణ చేద్దామన్న ప్రయత్నంలో భాగంగా అమరావతి నిర్మాణాలను ఆపేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే ఒక్క అమరావతిని ఆపడం వల్ల రాష్ట్రానికి ఎంత సంక్షేమం దక్కింది విద్యా వైద్యం లాంటి రంగాలలో ఎట్లాంటి సంస్కరణలు అమలైనో ఈరోజు రాష్ట్రం ప్రత్యక్షంగా చూస్తుంది వీటితో పాటు ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు వాటితో పాటు రోడ్లు ఏ రకంగా శరవేగంగా నిర్మాణం అవుతున్నాయో చూస్తూనే ఉన్నారు సో అమరావతి అనే ఒక దిక్కుమాలిన ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ను ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెట్టి బినామీలకు దోచిపెట్టే కుట్రను గతంలోనే చాలామంది చర్చించినా కూడా దానిపై అంటే ఈ గోబెల్స్ ప్రచారం కారణంగా అది చర్చకు రాకుండా పోయింది వాస్తవానికి అంటే ఈ ఎన్నికల ప్రచారంలో 3-4 నెలల పాటు ఉధృతంగా సాగిన ప్రచారంలో ఎక్కడ కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎందుకు ఈ నేతలు చెప్పలేకపోయారు దాన్ని అంటే అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతినే రాజధానిగా చేసుకొని నిర్మిస్తామని ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు ఇవన్నీ చెప్పకుండా నిన్న బినామీల మీటింగ్లో అంటే ఎవరైతే టీడీపీకి కూటమిని అధికారంలోకి రావాలని బలంగా నమ్ముతున్నారో వాళ్ళ దగ్గర అంటే ఇంటర్నల్గా డబ్బులు సర్దుబాటు చేసే వాళ్ళతో జరిగిన మీటింగ్లో చంద్రబాబు ఒక కాల్ మాట్లాడిండు అది ఏంటో ఒకసారి మీరే వినండి ఎలక్షన్ ఎలా అయినా గెలుస్తున్నాం పవర్లోకి వస్తున్నాం పథకాన్ని లేదు ఏం చేసినా అమరావతిని డెవలప్ చేస్తాం నువ్వు ఇమాజిన్ చేయాలంత రిటర్న్స్ ఉన్నాయి అవును 2 వారాలు విన్నారు కదా ఏం చేసైనా సరే అమరావతిని డెవలప్ చేస్తాం అన్నీ ఆపేసైనా సరే అమరావతినే పట్టాలు ఎక్కిస్తామని చెప్పి చంద్రబాబు మాట్లాడుతుంటే ఇక దీన్ని పట్టుకొని రాష్ట్ర ప్రజలు ఓటేయాలన్నా ఒకసారి ఆలోచించండి 29 గ్రామాల ప్రజలను నిండా ముంచి 1600 రోజుల పాటు అతిపెద్ద ఉద్యమం చేసినామని చెప్పి బాకాలు ఒదుకున్న ఇదే పచ్చమంద ఈరోజు అదే అమరావతిని లిఫ్ట్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలా ఒక్క అమరావతిని పక్కన పెడితేనే ప్రతి ఏటా 70,000కు పైగా సంక్షేమ పథకాలు అమలైనవి డైరెక్ట్గా అవ్వాతాతల ఖాతాలోకి అమ్మఒడి పేరుతో మహిళల ఖాతాల్లోకి పిల్లల చదువులు ఏ రేంజ్లో బాగుపడ్డాయో మర్చిపోదామా ఈ మొత్తం హోల్ ప్రాసెస్లో ఎక్కడైనా అంటే అవసరానికి మించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఆమె ఇచ్చిన మాటను ఒకసారి గుర్తు చేసుకుందాం ఆంధ్రప్రదేశ్ అప్పు కేవలం 4,42,442 కోట్లని చెప్పింది కానీ వీళ్ళేమో 13 లక్షల కోట్లు ఒకసారి 10 లక్షల కోట్లు ఇంకోసారి 14 లక్షల కోట్లు అని చెప్పి రకరకాలుగా గోబెల్స్ ప్రచారం చేస్తూ వచ్చారు మరి అంత అప్పు ఏడైంది ఎఫ్ఆర్బి ఏమో ఆర్బీఐ లాంటివన్నీ ఊరికే చూస్తూ కూర్చున్నాయా ఈ కేవలం అంటే చంద్రబాబు పీరియడ్లో చంద్రబాబు దిగిపోయే నాటికి 3 లక్షలకు పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం 1,42,000 కోట్లు మాత్రమే అప్పులు చేసింది ఆ అప్పులతోనే ఇంత సంక్షేమాన్ని ఇంత అభివృద్ధిని సాధిస్తే ఇదే ప్లేస్లో చంద్రబాబు కనుక ఉంటే ఏ రేంజ్లో గోబెల్స్ ప్రచారం జరిగేదో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు సంస్కరణలు అమలవుతున్న విద్యా వైద్య రంగం మొత్తాన్ని మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు తన అనునాయులకు అనుచరులకు పొంగూరు నారాయణ కామినేని శ్రీనివాస్ లాంటి వాళ్లకు దారాదత్తం చేయడానికి గ్యారంటీ ఉందా మీ ఇంటికి మళ్ళీ సంక్షేమం డైరెక్ట్గా వస్తుందా జన్మభూమి కమిటీల ప్రస్తావన లేకుండా ఈయన సంక్షేమం అందిస్తాడా ఇవన్నీ ఊరికే చెప్పట్లేదు గతంలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ మొత్తం చూసిన వాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం అందుకే ఈ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా మీ తీర్పుతో చెంపదెబ్బ లాంటి తీర్పునియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ